నాకు 50 లక్షలు ఉందండి. ఇప్పుడు మీకు ఎందుకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు మీకు? ప్రభుత్వం ఇప్పుడు ఇన్నిసార్లు అడుగుతా ఉన్నారు, దాదాపు 43 మంది చనిపోయారు. ప్రభుత్వం మొండి వైఖరి ఏంటిదంటే ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ లో కూడా మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో కూడా మా రిటైర్ అయిన వాళ్ళకు బడ్జెట్ కేటాయించబడ్డది. అయినప్పటికీ ప్రభుత్వం వివిధ పథకాలకు దాన్ని డైవర్ట్ చేసి మా డబ్బును అలాట్ అయిన డబ్బును వాడుకొని మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. తర్వాత మాకు రావాల్సిన డబ్బు అంతా కూడా మేము జీపీఎఫ్ మేము సేవ్ చేసుకున్న డబ్బు, టీహెచ్జిఎల్ఏ మేము మా డబ్బే, తర్వాత గ్రాట్యుటీ మాకు ఇవ్వాల్సిందే, ఇవన్నీ మేము పొదుపు చేసుకుని దాచిపెట్టుకున్న డబ్బులే వివిధ మార్గాల ద్వారా డైవర్ట్ చేసుకుని చాలా మంది ఎదురు చూస్తూ చనిపోయిన వాళ్ళు చాలా మంది మరణం సంభవించే పరిస్థితి కాదు. చాలా మంది 43 చనిపోయారు, 43 మంది దాదాపు 50 వరకు చనిపోయారు. అనేక మంది ఉద్యోగులు హాస్పిటల్లో ఇప్పుడు బెడ్ రిడన్ ఉన్నారు. కిడ్నీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, వివిధ రకాల అనారోగ్య కారణాలతో చాలా మంది హాస్పిటల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ చలో అసెంబ్లీ చేశాము, చలో ఏజీ ఆఫీసు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వము కనికరం చూపించడం లేదు. దాంట్లో భాగంగానే ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రేణుకా చౌదరి గారిని డిమాండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉందనా, లేకపోతే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అసెంబ్లీలోనే దీని మీద చర్చ జరపలేదు కదా ఏ ప్రతిపక్ష పార్టీ. ఆమె ఒక అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు. తర్వాత మా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర నాయకులు పట్టించుకోవట్లేదు కాబట్టి కేంద్రం అధిష్టానానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. చూడొచ్చు అంటే వాళ్ళందరూ కూడా రేణుకా చౌదరి ఆ గేట్ ముందు కూడా, ఇంటి గేట్ ముందు కూడా మొత్తం వాళ్ళందరూ కూడా రిటైర్ ఎంప్లాయీస్ తో పాటు బక్కా జడ్సన్ గారు కూడా నినాదాలు ఇస్తా ఉన్నారు. ఒకసారి బయటికి రావాలి, మాతో మాట్లాడాలి, మా సమస్యలు వినాలంటూ కూడా, మా సమస్యలు పరిష్కారం చూపాలంటూ కూడా ఒక రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మీరు ఖచ్చితంగా మా తరపున పార్లమెంట్ లో మాట్లాడాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి ఇక్కడ అయితే కొంత ఉద్రిక్తత కనపడతా ఉంది. మరి సెక్యూరిటీ సిబ్బంది అయితే ఆమెను చూసిర్రు. సో ఒకసారి ఆమె బయటకు వచ్చే ప్రయత్నం, ఒకసారి అండి వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. చూడొచ్చండి. సో చూడొచ్చండి.